తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఒక దళిత మహిళ న్యాయం కోసం పోరాడుతోంది. తనను లైంగికంగా వేధించారని, పెళ్లి పేరుతో మోసం చేశారని, అత్యాచారం చేశారని, 5 సార్లు అబార్షన్ చేయించారని ఓ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. పోలీస్ స్టేషన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు వెళ్లింది. ముఖ్యమంత్రికే ఆర్జీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వరుస వీడియోలు విడుదల చేసింది. కానీ ఆమె పోరాటానికి పెద్దగా స్పందన కనిపించలేదు. అదే ఎమ్మెల్యే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారనే వీడియోలు వైరల్ కాగానే రాజకీయ వ్యవస్థ ఒక్కసారిగా కదిలింది. వివరణ తీసుకున్నారు. విప్ పదవికి రాజీనామా చేయించారు. మహిళా న్యాయ పోరాటానికి కనిపించని స్పందన రాజకీయ వ్యాఖ్యల విషయంలో ఎందుకు మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు న్యాయం, పాలకులకు మరో న్యాయమా అనే ప్రశ్నలు వస్తున్నాయి. రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను గత ఏడాదిన్నరగా శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధించారని ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, తనపై అత్యాచారం చేశాడని, ఈ క్రమంలో 5 సార్లు అబార్షన్ చేయించాడని చెబుతోంది. అంతేకాదు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా, తిరుపతి ఎస్పీని ఆశ్రయించినా తన ఫిర్యాదు స్వీకరించలేదని ఆరోపిస్తోంది. వ్యవస్థలో తనకు న్యాయం దొరకలేదని భావించిన ఆమె చివరకు ప్రజల ముందే తన గోడును వినిపించే మార్గాన్ని ఎంచుకుంది. ఈ వ్యవహారంలో పరిణామాలు ఒక్కరోజుతో ఆగిపోలేదు. దశలవారీగా ముందుకు సాగాయి. సంక్రాంతి సమయంలో నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి బాధితురాలు నేరుగా అర్జీ సమర్పించింది. స్థానిక పోలీసులకు న్యాయం జరగలేదని వాపోయింది. జనవరి 26న ఆంధ్రప్రదేశ్ డీజీపీకి అధికారిక ఫిర్యాదు చేసింది. జనవరి 27న సోషల్ మీడియాలో తొలి వీడియో విడుదల చేసింది. తనకు ఎదురైన అనుభవాలను ప్రజల ముందుంచింది. జనవరి 28న సాక్షి మీడియా వరుస కథనాలతో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. జనవరి 29న బాధితురాలు మరో వీడియో విడుదల చేసింది. తనపై జరుగుతున్న ప్రచారానికి సమాధానమిచ్చింది. జనవరి నుంచి మే వరకు వీడియోలు విడుదల చేస్తూ తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇంత జరుగుతున్నా తనకు న్యాయం ఎక్కడ జరిగిందని బాధితురాలు ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో అరవ శ్రీధర్కు సంబంధించిన మరో వివాదం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ వీడియోలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. అప్పటి వరకు మహిళ ఆరోపణల విషయంలో కనిపించని చర్యలు చంద్రబాబుపై వ్యాఖ్యలు అనేసరికి పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్యేను అమరావతికి పిలిపించారు. వివరణ అడిగారు. ఆ వెంటనే విప్ పదవికి రాజీనామా చేయాలని హుకుం జారీ చేశారు. వరుస పరిణామాలతో వేగంగా చర్యలకు దిగారు. ఇక్కడే ప్రతిపక్షాలు, సామాజికవేత్తలు, మహిళా సంఘాలు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాయి. ఒక మహిళ నెలల తరబడి న్యాయం కోసం పోరాడితే అది అత్యవసర అంశంగా ఎందుకు కనిపించలేదు? లైంగిక వేధింపుల ఆరోపణలు, అత్యాచార ఆరోపణలు, పెళ్లి పేరుతో మోసం చేశారన్న ఆరోపణలు, ఇవన్నీ విచారణ పేరుతో కాలం వెల్లదీస్తున్నా మీకు కనబడలేదా? అయితే రాజకీయ నాయకులపై వ్యాఖ్యలు చేశారనే ప్రచారం వచ్చిన వెంటనే చర్యలు ఎందుకు వేగంగా జరిగాయి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాధితురాలి వీడియోలు, ఫిర్యాదులు, ఆవేదన అన్నీ ప్రజల ముందే ఉన్నాయి. ఎమ్మెల్యే మాత్రం ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. వీడియోలు డీప్ ఫేక్ అని చెబుతున్నారు. తనపై జరుగుతున్నది రాజకీయ కుట్రేనని వాదిస్తున్నారు. నిజ నిజాలు విచారణలో తేలాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మహిళ నెలల తరబడి న్యాయం కోసం పోరాడుతోంది. అధికారుల తలుపులు తడుతోంది. వీడియోలు విడుదల చేస్తోంది. తన గోడును వినిపిస్తోంది. అయినా ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదు.